బైబిల్ ఎత్తి బైబిల్ పాట పాడదాం. అశ్రేష్టంబు గ్రంథములో అశ్రేష్టంబు గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణ ఉన్నది. సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకునే వెళ్ళను, అలాగ చేసి అరిటం తిని ఆ పాత్ర అది త్రాగవలేను. తర్వాత రెండవ భాగముగా లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 30 వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 30 వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. పరిశుద్ధాత్మదేవుని యొక్క సహాయం నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ కొందనము స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాము. పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రభు దినములో మేమందరమును కూడా తండ్రి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మీ సహాయపడుతున్న కొందరములు ఆరాధించడానికి సమయము లేక హృదయములో ఆరాధించిన వారిని యొక్క ఆరాధనను కూడా మీరు అంగీకరించి నీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే పరలోకపు తండ్రి, మీ యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, అలాగనే మీ యొక్క రక్తమునకు సాదృశ్యంగా యొక్క ద్రాక్ష రసంలో ప్రభా పాల్పొందక మునుపు ప్రభా మీరు మాతో మాట్లాడము. ప్రభా నీ మెల్లని స్వరాన్ని వినే చెవి, గ్రహించే మనస్సు మాకు దయచేయము. ప్రభా నీ యొక్క వాక్య పెలుగులో మేము సరి చేసుకొని పరీక్షించుకొని ప్రభా యోగ్యమైన మంచి మనసుతో ప్రభా నూతన పచ్చబడిన వారమే అందులో పాల్గొన్నట్టుగా సిద్ధపరచము. ప్రభా ఎటువంటి ఆలోచన లేకుండా ప్రభా తండ్రి మేము అందులో పాల్పొందినట్టు మేము సిద్ధపరచము. దేవా సహాయం చేయము. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడిని స్తుతిస్తూ ప్రభా మా యొక్క ఆరాధనలో మీరు విని ప్రభా మీరు ఆనందిస్తూ సంతోషిస్తూ వచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా నీకు మాత్రమే యుగములు మహిమ కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉంటున్నాం. అలాగే పరలోకపు తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభా ఈ యొక్క సమయంలో తండ్రి తెరవబడిన ఆకాశం మా మధ్య ఉంచుము. ప్రభా మీరే మహిమ పొందురని దాసునే నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. మిసిలో సాటను మరుగుపరచము, ఖాళీ చేయము. తండ్రి నీ దాసుని నోటని మాటలు ఉంచుము. ఇర్మియా గ్రంథం 1:9, నిర్గమాకాండం 4:12, లూకా 12:12 ప్రకారమును ప్రభా నీ దాసుని పక్షముగా నెరవేర్చి ప్రభా మీరు మహిమ పొందురమ్మని మీరు గొప్ప దేవుడిని స్తుతిస్తూ యేసు ప్రభాది అది శ్రేష్టమైన నామములు స్తుతి చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనము 2 భాగాలుగా మనం చదువుకుంటూ వచ్చినాం. ఒకటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. రెండవ భాగముగా లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుకుంటూ వచ్చినాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే 27వ వచనంలో, దావీదు వంశస్థుడైన యోషేపును పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను.
ఆ కన్యక పేరు మరియా. కనుక రాయబడిన మాట ఏంటంటే ఆమె కన్యకే. అయితే కన్యక అయిన ఈ యొక్క మరియా ఏమైతే వచ్చింది అని అంటే ఆమె గర్భం ధరిస్తూ వచ్చిందన్నమాట. కన్యకే అన్నమాట. అయితే ఎలాగున ఆమె గర్భం ధరిస్తూ వచ్చింది అని అంటే పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భం ధరిస్తూ వచ్చింది. లోకంలో ఎంతోమంది కన్యకలుగా ఉంటూ ఉన్నారు. అయితే దాదాపు 6 మంది మరియలు ఉన్నారు. అయితే ప్రాముఖ్యమైన ఈ యొక్క కన్యక మరి అయిన ఈమె విషయమై మనం ధ్యానిస్తే ఈమె గర్భం ధరించింది. ధరిస్తూ వచ్చినప్పుడు ఆమె ఒక రీతిగా బాధపడుతూ వచ్చిందన్నమాట. బాధపడుతూ వచ్చినప్పుడు, బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేస్తూ వచ్చిందంటే దేవుడు ఆమె యొక్క అంతరంగంలో ఉన్నటువంటి యొక్క దుఃఖాన్ని, బాధను దేవుడు చూసి గాబ్రియల్ దూతను ఆమె ఎద్దుకు పంపుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక గాబ్రియల్ దేవదూత గలీలీలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషుని ప్రదానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడుతూ వచ్చిందనమాట. కనుక ఇక్కడ యోసేపుకు ప్రదానం చేయబడుతూ వచ్చిందనమాట. ప్రదానం చేయబడుతుందంటే బహుశా 10 వివాహము ఒక దగ్గరలో ఉండొచ్చు. ఈ విషయంలో చూస్తే మా యొక్క కన్యక అయిన మరియా గర్భం ధరించింది. గర్భం ధరించినప్పుడైతే ధర్మశాస్త్ర ప్రకారము ఏం చేయాలి అని అంటే ఒకటి రాళ్ళు రువి సంపాల, రెండోది పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెను విడిపించుకోవాలి, అంటే విడాకులు ఇచ్చి విడిపించుకోవాలి. అయితే ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, నలుగుతూ ఉన్నప్పుడు యోసేపు కూడా దేవుడు ప్రత్యక్షమై యోసేపుతో అంటా ఉన్నాడు, యోసేపు భయపడవద్దు, ఆమె ధరించింది పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భం ధరించింది, కానీ కనుక నువ్వు భయపడవద్దన్నప్పుడు యోసేపు కూడా ఆమె కన్యక మరేనా అని గ్రహిస్తూ వచ్చిండు అన్నమాట. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కన్యక ద్వారా రాయబడిన మాట. ఈ కన్యక ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి రాబోతూ ఉంటున్నాడు. కనుక ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ కన్యకైన మరియ ద్వారా ఏర్పరచుకుంటూ వచ్చినాడు? ఆమెలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాల్సిన కొన్ని కారణాలు మాత్రమే చూసుకొని మనం బలలో పాలు పొందడానికి సహాయం చేయనుగా. చూడండి, మొట్టమొదటిగా చూస్తే 35వ వచనంలో 1:35 దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకయ్యా కన్యకైన మరియ ద్వారానే ఎందుకు లోకానికి రావాలి గల కారణం ఏంటి అని అంటే ఆయన ఎలాంటి వాడుగా ఉంటున్నాడు? మొట్టమొదటిగా చూస్తే అక్కడ దేవుని కుమారుడు అనబడినంట. కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే దేవుని యొక్క కుమారుడు అనబడు. మనుషులకు పుట్టినవాడు దేవుడు కాడు. మనుషులు పుట్టినవాడు దేవుడు కారు. అయితే ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? దూత పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడునంట. దేవుని కుమారుడు కనుక ఆయన పాపము లేనివాడుగా ఉండాలన్నమాట, పాపరహితుడు. ఆయన యొక్క జన్మలో పాపం ఉండకూడదు, ఆయన పుట్టుకలో పాపం ఉండకూడదు, ఎటువంటి ఏ మాత్రము పాపానికి చోటు లేనివాడుగా ఉండాలి. కనుక ఆయన దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు
ఆయనను అనుగ్రహించను. దేవుని కుమారుణ్ణి అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎందుకు అనుగ్రహిస్తూ వచ్చినాడు అంటే ఆయనను అనుగ్రహిస్తూ వచ్చినాడు. వాస్తవమే. దేనికంటే దేవుని కుమారుడుగా ఆయన్ను అనుగ్రహిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఆయనలో ఎటువంటి యొక్క పాపరహితుడుగా ఉండాలన్నమాట. ఎక్కడ మనమైతే మన జీవితంలో చూస్తే ఎక్కడ చూసినా అరికాలు మొదలు తల వరకు చూసినా పచ్చి పండ్లు గాయములు పాపములతో నిండిన మన జీవితం, మన బ్రతుకు. అయితే ఆయన పరిశుద్ధుడుగా అని పిలువబడాల. ఆయన దేవుని కుమారుడుగా పిలువబడాల. ఆయన దేవుని కుమారుడు కనుకనే పాపం లేనివాడుగా ఉంటేనే దేవుని కుమారుడు. పాపం ఉన్నవాడు ఎవడు ఆయన దేవుడు అనకూడదు. ఈనాడు లోకంలో ఎంతోమంది వారు దేవుళ్ళని పోల్చుకుంటూ ఉన్నారు. కనుక వారందరూ కూడా పాపంలో పుట్టినవారే, కనుక మనుషులు పుట్టినవాడే. అయితే ఈనాడు మనుషులు ఏం చేస్తూ ఉన్నారంట, దేవుణ్ణి ఆరాధించకుండా మనుషులను ఆరాధించేవారుగా కనపడతా ఉంటున్నారు. చూడండి ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 వచనం, అంటే 1-7 కలిసి ఉన్నాయి. చూడండి, మధ్య భాగంలో రాయబడిన మాట ఏంటంటే, పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వము పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూసా, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక మొట్టమొదటిగా చూస్తే దేవుని కుమారుడు అనిపించుకోవడానికి ఏం చేస్తూ వచ్చినంటే, కన్యక మరి ఆయన గర్భము ద్వారా ఈ లోకానికి రావడానికి మొట్టమొదటిగా దేవుని కుమారుడు అనిపించుకునే దాని కొరకు వచ్చిన వాడిగా ఉంటున్నాడు. చూడండి ఇంకా ఏమంటున్నా అంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. ఎందుకు దేవుని కుమారుడుగా ఈ లోకంలోనికి రావాల్సిన కారణం ఏంటి అని అంటే, ఇక్కడ రాబడిన మాట ఏంటి, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైతే వచ్చింది. ఇది మనం గ్రహించాలి. ఎందుకయ్యా ప్రవీణ యేసుక్రీస్తు ప్రభువారు దేవాదేవుడు కన్యకైన మరియ ద్వారా ఎందుకు ఆమె గర్భం ద్వారా ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే, అపవాది యొక్క క్రియలను లయపరిచేదాని కొరకే. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైతే వచ్చినాడు. ఇది కనుక మనం గ్రహించవలసిన విషయం ఇది. ఎందుకు ఆయన ఈ లోకం రావడానికి గల కారణం, మొట్టమొదటి యొక్క తలంపు ఏంటంటే, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే ఆయన ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. నీవు నేను మనము కూడా గ్రహించవలసిన వారంగా ఉండాలి. ఏమంటున్నాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి ఎలా ఉంటున్నాడంటే, గలతీయులకు రాసిన పత్రిక, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రం కావాలని. స్త్రీ యందు పుట్టాల కనుక ఆయన ఎలాగ పుట్టాలంటే పరిశుద్ధుడుగా ఉండాలి. పరిశుద్ధుడుగా ఉంటేనే కనుక ఈయన దేవుని కుమారుడు. కనుక ఈ యొక్క దేవుని యొక్క కుమారుడు యొక్క లక్షణాలు ఏంటి అంటే, అపవాది క్రియను లయపరచుటకే ఆయన దేవుని కుమారుడుగా పిలువబడుతూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఇది మన యొక్క నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, లూకాసు సువార్త 1:35 వచనంలో రాయబడిన దేవుని కుమారుడు. కనుక చూడండి ఇంకా ఏమంటున్నాడంటే, ఒక మాట చూస్తే
మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమానియేల్ అని పేరు పెట్టుదంట. కాబట్టి ఇమానియేల్ అని పేరు పెట్టవచ్చు కన్యక మరి అయిన ద్వారా. కాబట్టి ధర్మశాస్త్రంలో ఎవరైనా ఇటువంటి పొరపాటు చేసినప్పుడు, పాపం చేస్తూ వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే ద్వితీయోపదేశకాండంలో చెప్పబడితే వచ్చింది, రాళ్ళు రువి సంపాల అంట. రాళ్ళు రువి సంపాల. కనుక అదే ద్వితీయోపదేశకాండం మళ్ళా చెప్తూ వచ్చినాడు. పరిత్యాగ పత్రిక రాసి ఇచ్చేసి అమ్మ చాలు, నువ్వు చేస్తూ వచ్చిన ఈ యొక్క పొరపాట్లు, ఈ పనులన్నీ చాలు, నీకు ఒక నమస్కారం అని చెప్పి సాగనంపచ్చు విడాకులు ఇచ్చి. ఇటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ కన్యకైన మరియా ఏం చేస్తూ వచ్చిందంటే వీధిలో వారు, ఇంట్లో వారు, ఊర్లో వారు అనేక రీతిలుగా ఆటుపోట్లు ఎదురేంటాయి. ఎలా గర్భవతి అయింది, ఎటువంటి యొక్క పురుషుడిని ఎరగక ఉంటూ వచ్చింది, ఎలా గర్భవతి అయితే వచ్చింది అనేది ఏంటంట ఆ నోట ఈ నోట పడి ఏమవుతుందంట అంత ఊరంతా పాకిపోయింది అన్నమాట. అయినప్పటికీ కూడా ఏం చేస్తూ వచ్చినంట దూత ద్వారా కన్యక మరియాని ఎంచబడుతూ వచ్చింది. తర్వాత యోసేపు ఎంచబడుతూ వచ్చినాడు. కనుక అలాగున్న అస్వస్థ పరిస్థితి కన్యక మరియ ద్వారా ఈ యొక్క లోకంలోకి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు రావడానికి గల కారణమైతే వచ్చింది. రెండవ తలంపుగా చూడండి, ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడానికి గల కారణం అనేది రెండవ తలంపు చూస్తే ఇదే లూకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుని గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడను. ఇదే మాట మనం మొట్టమొదటిగా పైతలంపు చూసుకుంటూ వచ్చినాం. అదే అంశంలో చూస్తే ఇక్కడ చూస్తే పరిశుద్ధుడు ఏంటంట, ఎటువంటి వాడంట, పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు కూడా చూడలేదు. కాబట్టి ధర్మశాస్త్రంలో పాత నిబంధన కాలంలో పరిశుద్ధత కలిగి ఉండాలి అని పదే హెచ్చరిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. తిరిగి చూస్తే కొత్త నిబంధన వచ్చే పరిశుద్ధత లేకుండా దేవుని చూడడానికి ఎవరికి ఇష్టం లేదన్నమాట. కనుక ప్రభువు యొక్క బలలో పాల్పంచిన ప్రియమైన సహోదర సహోదరి, నీవు నేను మనము ఎటువంటి వారుగా ఉండాలంట, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. దేంట్లో పరిశుద్ధులుగా ఉండాలి అంటే మీ యొక్క చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, మీ యొక్క ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి, మీ యొక్క తలంపుల్లో పరిశుద్ధత ఉండాలి, మీ నడకలో పరిశుద్ధత ఉండాలి, నీ మాటల్లో పరిశుద్ధత ఉండాలి. ఇది ఉంటే కానీ మీరు దేవుని చూడలేరు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. అయితే మీరు పరిశుద్ధులుగా ఉన్నారా? మీ చూపులు ఎలా ఉన్నాయి, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ నడవడి ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది అనేది ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఆశామాషగా బలలో పాల్పొందినంత ఈజీ కాదు నీకు. ఆయన నేను పరిశుద్ధుడు. అందుకే కన్యక మరియ ద్వారా పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలో ఉద్భవిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఇటువంటి యొక్క పరిశుద్ధత లేకుండా నువ్వు అందులో పాలు పొందితే ఏం ప్రయోజనం? నీకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నావు, అదే నిద్రపోతూ ఉన్నారు ఎటువంటి యొక్క గ్రహింపు లేకుండా. కనుక ఈ లోకంలో ఎలా పరిశుద్ధత అంటే, అవును మన పరిశుద్ధత మనం కాపాడుకోవాలి. కనుక అనేక సందర్భాల్లో ఇటువంటి యొక్క విధానంలో మనం తప్పిపోయే యొక్క పరిస్థితిలో మనం లేకపోలేదు. కనుక ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తాడు దేవుడు. కనుక మనం ఎలా పరిశుద్ధతలో ఉండి పాల్పొందుతున్నామా, లేకపోతే ఈ యొక్క దానికి వ్యతిరేకమైన జీవితంలో కలిగి ఉండి అందులో పాల్పొందుతున్నామా అనేది దేవుడికి నల్ల తెలియం, ఆయనకు బాగా తెలుసు అన్నమాట. కనుక ఈ యొక్క సమయంలో ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక పరిశుద్ధుడు ఈ లోకానికి రావాలి. పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి రావాలి. వస్తేనే కానీ ఏం చేస్తానంట చూడండి, ఒక మాట మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనంలో, వాడు నాతో నీకేమి, ఇప్పుడు ఎవడి వీడియో
చెప్పండి. సాతానుడు ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయినా క్రీస్తు. ఇక్కడ వేరే మాట ఉంది, నీవు దేవుడిని పరిశుద్ధుడవు. అబ్బా చూడండి, సాతాను కూడా అంటా ఉంది. కానీ అయితే ఈ సాతాన్ని మనల్ని ఏం చేస్తూ ఉంది అంటే అపవిత్రులుగా చేస్తూ ఉంటూ ఉన్నది. కనుక ఈ సేన పట్టిన యొక్క దయ్యం పట్టిన ఆ యొక్క ఏమంటుంది, దయ్యం ఉంటుందంటే నీవు దేవుని పరిశుద్ధుడు అని, నువ్వు ఎవడువో నాకు తెలుసు అంట. మనమైతే ఆయన ఎవడో అని తెలిసి కూడా ఏమైతే ఉన్నామంటే తెలిసి తప్పు చేస్తూ ఉంటున్నాం. కనుక వాడు సాతానుడు ఏమంటున్నాడంటే నువ్వు ఎవడవో నాకు తెలియను, నీవు దేవుని యొక్క పరిశుద్ధుడవు. కనుక ఈ దేవుడైన పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తూ వచ్చిందంటే సాతాను కూడా చెప్తా వచ్చిందన్నమాట. మనం కూడా ఏం చేయాలి అని అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనక మనం కూడా పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించడానికి మనం ఇష్టపడాలి. కనుక ఏమంటున్నాడు చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. 1 కొరింథీ రాసిన పత్రిక, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములలో ప్రార్థించేవారందరికీ శుభమని చెప్పి రావినది. ఇక రాబడిన ఏంటంటే ఇక్కడ ఏంటంటే అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడింది. మీరు దేనికి పిలువబడుతూ వచ్చినారు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడుతూ వచ్చినారు. లోకంలో ఉంటే అన్నీ ఉన్నాయి లోకంలో. అయితే లోకము నుండి వేరే ప్రత్యేకమైన జీవితము, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నవాడుగా ఉంటున్నాడు. అందుకే రాయబడుతూ వచ్చింది, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడుతూ వచ్చాను. నీలో మనలో ఇప్పుడు ఏమి ఉండాలా? పరిశుద్ధత ఉందా లేదా అనేది దేవుని యొక్క వాక్యంలో మనం పరీక్షించుకోవాలన్నమాట. ప్రతి విషయంలో మన శరీరంలో పరిశుద్ధత ఉండాలి, మన చూపులో పరిశుద్ధత ఉండాలి, మన హృదయంలో పరిశుద్ధత ఉండాలి, మన యొక్క ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి. అన్ని విషయాలలో మన పరిశుద్ధత ఉందో లేదో అనేది మనం పరీక్షించుకోవాలి. పరిశుద్ధత ఎందులో ఒక దాంట్లో కూడా లేకపోతే అందులో మనం పాలు పొందితే మనకు ఎటువంటి ప్రయోజనకరం అనేది ఉండదు. అటువంటి పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనం పిలువబడుతూ వచ్చినాం. చూడండి, హగ్గై రాసిన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. హగ్గై రాసిన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీ ప్రవర్తన ఎలాగుంది? పరిశుద్ధమైన జీవితం కలిగి ఉందా లేదా? ఒక అటువంటి పరిస్థితుల్లో ఉంటే మన బలలో పాలు పొందకుండా ఉండడమే మంచిది. అయితే మనం ఏం చేయాలంటే ఆయన యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచబడును అని రాయబడతా వచ్చిందన్నమాట. ఒక చిన్న గ్రహింపు కొరకే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఫారిన్లో ఒక వ్యక్తి ఏం చేశాడు అని అంటే చిన్న పంది పిల్లని తీసుకొని వచ్చినాడంట. చిన్న పంది పిల్లని తీసుకొని వచ్చి ఏం చేశాడు అని అంటే ఆ యొక్క ఒక మంచి బెడ్రూమ్ ఉంచి దానికి ఒక మంచి ఫ్యాను, తర్వాత మంచి ఏసీ, తర్వాత దాన్ని చూసుకోవడానికి ఒక పని మనిషి అంతా పెట్టుకొని ఉన్నారన్నమాట. అది ఆ యొక్క వ్యక్తి దాన్ని మంచి ఉదయకాలము, మధ్యాహ్నము, రాత్రి 3 పూట్ల స్నానం చేయించి దాన్ని పౌడర్ వేసి అంతా కూడా చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటా అలాగా అంటే కొద్దిగా పెద్దదైతేనే అందరూ కుక్కలను తీసుకొని పోతారు బయటకు వాకింగ్కు. అయితే ఈయన ప్రత్యేకంగా పందిని దాని యొక్క మెడకు గొలుసేసి దాన్ని అలా వాకింగ్ వెళ్తూ ఉన్నాడంట. అలా వాకింగ్ వెళ్తూ ఉన్నాడు. వెళ్తా ఉంటే ఒక చోట బురదగుంట కనబడిందంట. ఏం కనబడింది? బురదగుంట కనబడిందంట. అయితే ఏమి దానికి ఎందుకు బురదగుంట కనబడింది? అయితే
ఏం చేసింది అది అంటే తన యొక్క యజమాని చేతిలో నుంచి విడిపించుకొని పోయి ఆ బురదలో దూకేసింది అన్నమాట. ఏమంట చెప్పండి? ఆ బురదలో దూకేసింది. దాని యొక్క స్వభావం ఏంటి? బురదలో ఉండడమే దాని యొక్క స్వభావం. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఓ పంది, నీ కోసం ఒక పనివాడిని పెడతా వచ్చినాను, నీ కొరకు కరెంటు ఫ్యాన్ వేసి రెడీ చేశాను, అన్నీ చేశాను, అయినా నీ యొక్క స్వభావం మారలేదే అని ఎంతో బాధపడ్డాడంట. అలా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీవు నేను మన యొక్క స్వభావం నుండి, మన మాటల నుండి, మన క్రియల నుండి, మన తలంపుల నుండి, మన ఆలోచనల నుండి అన్నీ కూడా మారాలని అందుకే పౌలు అంటూ ఉన్నారు. ఏమంటూ వచ్చినాడంటే పత్రిక రాస్తూ, క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడినంత వరకు మరలా నాకేం కలుగుతూ ఉందంట? ప్రసవ వేదన కలుగుతున్నదంట. క్రీస్తు యొక్క స్వరూపములోనికి పౌలు అంటూ వచ్చిన, నేను క్రీస్తుని పోలి నడుచుకుని వచ్చిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నానంటూ వచ్చినాడు. కనుక మనం అనేక సార్లు ఎలాగుంటూ ఉన్నామంటే అలా వెళ్ళినప్పుడు విడిపించుకొని ఏం చేస్తాను, బురదలో పడిపోతూ ఉన్నామంట, పాపంలో పడిపోతూ ఉన్నాం, లోకంలో పడిపోతూ ఉన్నాం, ఇంటర్నెట్లో పడిపోతూ ఉంటున్నాం, అనేక చోట్ల పడిపోతూ ఉంటున్నాం. అందుకే మీ ప్రవర్తన విషయమే జాగ్రత్తగా చూసుకోండి. మన చూపులు ఎలాగుంటున్నాయో, మన నడవడి ఎలాగుందో, మన మాటలు ఎలాగున్నాయో, మన ప్రవర్తన ఎలాగుందో సమస్తమును A to Z మన యొక్క దేవుని యొక్క వాక్యములో మనం ఏం చేసుకోవాలంటే మనం పరీక్షించుకోవాలా, మనం విమర్శించుకోవాలా. ఈలో పరిశుద్ధత ఏమాత్రం కనపడకపోతే అందులో పాలు పొందిన అది వృధా. అది మన యొక్క శరీరానికి ఏమాత్రమును అది ఉపయోగకరంగా ఉండదు. మనం అది తింటే మన యొక్క క్రీస్తును మనం చూపించాలి లోకంలో. నీలో పాత స్వభావం చూపించుకోవద్దన్నమాట. నీలో ఉన్నటువంటి నూతన స్వభావము, నీలో మారు మనసు పొందిన యొక్క జీవితము, మారు మనసు పాప క్షమాపణ పొందిన జీవితము నువ్వేం చేసుకోవాలంటే లోకంలో కనపరుచుకోవాలన్నమాట. ఒకప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది. ఒకప్పుడు రక్షణ పొందిన పరిస్థితి, పాప క్షమాపణ పొందిన, బాప్తిసం పొందిన అన్నీ పోయినాం. అయితే ఏమైందనంటే దాని ఎంత యొక్క సింగారించి, ఎంత పౌడర్ వేసి, ఎంత ఫ్యాన్ వేసి పెట్టినా కానీ దాని యొక్క స్వభావము ఏంటంటే దాన్ని బురదను చూడగానే చేతిలో నుంచి ఎలాగొచ్చిందో బలం ఏంటో చేతిలో నుంచి గొలుసును విడిపించుకొని పోయి దాంట్లో పోయి పడింది అన్నమాట. మన బ్రతుకు మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను కూడా అదే అంటూ ఉన్నారు. కనుక పరిశుద్ధత అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడుగా ఉండాలని కోరుకుంటూ వచ్చినాడు. పేతురు రాసిన పత్రికలో చూడండి ఏమంటున్నాడు. 14:16 మొదటి పేతురు రాసి, నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లల వలె మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరును బాగా గమనించండి. బాగా బల్లలో పాలు పొందేవారు ఎట్లా అంటున్నారు, మీరును సమస్త ప్రవర్తన ఎందును పరిశుద్ధులై ఉన్నారో లేదో దేవుని యొక్క వాక్యంలో మనం పరీక్షించుకోవాలి. ఈ మాట ఎందుకు రాస్తూ వచ్చినాడు? ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులో ఉండాలంట. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు లోకానికి రావడం కారణం ఏంటి? కన్యక మరియ అయిన ద్వారా మొట్టమొదటిగా దేవుని కుమారుడుగా లోకంలోకి వచ్చాడు. రెండోది ఎలాంటి వాడు ఆయన అంటే పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధుడైన దేవుడు కనుక మనమే మన ప్రవర్తనను మనం చూసుకోవాలన్నమాట జాగ్రత్తగా. కనుక ఏ విషయములలో మనము ప్రవర్తన కలిగి ప్రవర్తన పరిశుద్ధులుగా లేకుంటూ ఉన్నామో ఏం చేయాలంటే మనం దేవుని యొక్క వాక్యం అనే యొక్క అద్దం ముందుకు వచ్చినప్పుడు మన యొక్క స్వరూపము, మన యొక్క పరిస్థితి బయట చూపుతుందన్నమాట. బయట చూపుతూ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మన యొక్క బలహీనతలు అనేది ఏర్పడుతుంది అన్నమాట. కనుక పరిశుద్ధమైన జీవితము ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన పరిశుద్ధుడుగా జన్మిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. నీవు నేను మనం కూడా ఏంటి అని అంటే ఇటువంటి యొక్క పరిస్థితిలో నుండి మనం ఏం చేసుకోవాలంటే మనం కాపాడుకోవాలి పరిశుద్ధమైన జీవితం.
ఏదో ఆషామాష కాదు. నిజంగా దేవుని మందిరానికి మనం వెళ్ళాలా అని వచ్చి మళ్ళా ఏమైపోయిందంట, తిరిగి పాత యొక్క స్వభావంలోనికి వెళితే ఎట్లుంటుందంట, మందిరంలో దీనులు, ఇంట్లోకి వెళ్తే ఇంకో రీతిగా ఉంటారు అన్నమాట. పైన వేషం వేసుకోవచ్చు కానీ అయితే అంతరంగం యొక్క స్వభావం క్రూరమైన స్వభావం కలిగిన వారంగా ఉంటున్నాం. మందిరంలో పిల్లిలాగా ఉంటాం, ఇంట్లో పోతే పులిలాగా యాక్షన్ చేస్తారన్నమాట బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. అటువంటి క్రూరత్వం నుండి పరిశుద్ధమైన జీవితం ఒకటే, ఏదైనా ఒక మార్గంలోనే ఒకే విధానంలో మనం నడవాలన్నమాట. వేషధారమైన జీవితం వద్దు మనకు. కనుక వేషధారమైన జీవితము దాని నుండి విడుదల చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా లోకానికి వచ్చిన వాడిగా కనబడతా ఉంటున్నాడు. కనుక పరిశుద్ధమైన జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది. ఏదో అని ఏదో అక్క చేసింది కదా రొట్టె, ఏదో ద్రాక్ష రసాలు తెచ్చి కలిపింది కదా అని మనము అలాగ దాన్ని అనుకోవద్దు. కనుక అది దేవుని యొక్క శరీరము అని గ్రహించాలన్నమాట. అది కాల్చబడింది, మార్చబడుతూ వచ్చింది. తర్వాత దాన్ని ఎలాగైపోయిందంటే ఎండకు మాడిపోయిందన్నమాట. కనుక అందుకు సాదృశ్యంగా ఇక రొట్టెలో మనం పాల్పంచున్నప్పుడు నీవు నేను ఆయన యొక్క శరీరాన్ని తుంచినప్పుడు ఆయన యొక్క గాయం, ఆయన యొక్క శరీరాన్ని తుంచినట్టు మనము టచ్ చేసినట్టు ఉండాలన్నమాట. ఎప్పుడు మన యొక్క హృదయానికి తాకుతుంది అని అంటే నీ పరిశుద్ధమైన జీవితం కలిగి అందులో పాల్పంచుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క రొట్టెను తుంచినప్పుడు ఆయన యొక్క శరీరాన్ని తుంచినట్టుగా భావించుకోవాలన్నమాట. ఏదో అలా తుంచుకుని అలా వేసుకోవడము కాదు. కొన్నిసార్లు ఏం చేస్తాను, దాన్ని తుంచుకొని ఇట్లా ఇలా అనుకొని అలా నోట్లు వేసుకోవడం కాదు. మనము పరిశుద్ధమైన జీవితం, నిజమైన యొక్క మారుమనసు, పాప క్షమాపణ, బాప్తిస్మానం పొందిన వారంగా మనం కనపడాలన్నమాట. కనుక అపొస్తలుల కార్యంలో రాయబడుతూ వచ్చింది, ఈ యొక్క క్షమించండి నపుంసకుడు అధిపతి ఏం చేస్తూ వచ్చినాడంట, మందిరానికి వెళ్ళాడు, ఆరాధన చేస్తూ వచ్చాడు, తిరిగి వెళ్తూ ఉన్నాడు. తన రథం మీద వెళ్తూ ఉన్నప్పుడు పిలుపు ప్రత్యక్షమై వెళ్ళు అని అన్నప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంట. చూడండి అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 34వ వచనం నుంచి. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తను గూర్చియా వెరని గూర్చియా, దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగాను. చాలు. ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే వెళ్తూ ఉన్నాడు, జస్ట్ దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉంటున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు, కానుకలు ఇస్తూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఇతనిలో నిజమైన యొక్క దేవుని మందిరానికి ఎంతో ఆసక్తి వస్తున్నాడు, పోతూ ఉన్నాడు. కానీ ఇతనిలో ఏమి లేదంట చెప్పండి, బాప్తిస్మానం యొక్క అనుభవం లేదన్నమాట. కనుక చెప్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తూ వచ్చిందంటే పిలుపుని దర్శించి ఏంటంటే నువ్వు పోయి రథం నువ్వు దగ్గర పోయి దాన్ని కలుసుకొని తనకు చెప్పు, వివరంగా చెప్పు అన్నప్పుడు ఏం చేశాడు అని అంటే అప్పుడు పిలుపు ఆ నపుంసకుడికి వివరంగా క్లుప్తంగా వివరిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. దేవుని యొక్క ప్రేమను, ఆయన శిలువ వార్తను, ఆయన మరణ పునరుత్థానమును గుచ్చి మాటలు చెప్తూ వచ్చినప్పుడు పాపమును గుచ్చి, నీతిని గుచ్చి, తీర్పును గుచ్చి ఒప్పింపజేస్తూ వచ్చినప్పుడు తన యొక్క హృదయం ఏం చేస్తూ వచ్చిందంటే ఒప్పింపజేస్తూ వచ్చిందన్నమాట. ఎమ్మడే రథంలో మాట్లాడుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఓ చోట నీళ్లు కనబడగానే నపుంసకుడు అంటూ వచ్చిన, అయ్యా అక్కడ నీళ్ళు ఉన్నాయి, నాకు బాప్తిస్మం ఇయ్యి అన్నాడు. నిజమైన యొక్క మారుమనసు యొక్క అనుభవం, నిజమైన పశ్చాత్తాపంతో కూడిన జీవితం. ఏదో బాప్తిస్మం అంటే ఏదో ఆషామాష అనేది కాదు, ఇది రక్షణ అనేది కాదు. ఇది కొందరు ఏమన్నా బాప్తిస్మం తీసుకున్నావా, రక్షింపబడినావా అంటే ఆ రక్షణ తీసుకున్నానని అంటారు, కానీ రక్షణ తీసుకోవడం కాదు. బాప్తిస్మం తీసుకున్నావా, మారుమనసు పొందడం ఎంతో ప్రాముఖ్యం, పాప క్షమాపణ పొందడం ప్రాముఖ్యం, తర్వాత బాప్తిస్మము. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తిస్మం తీసుకుంటూ వచ్చినాడు. కనుక బాప్తిస్మం తీసుకొని ఏం చేస్తూ వచ్చినాడు, పరిచర్య కొనసాగుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. మన యొక్క ఆత్మీయ జీవితం నీవు నేను మనం కూడా ఏంటంటే బాప్తిసాలు ఉంటా ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలి అంటే మనము ఈ యొక్క గ్రహింపు అనేది మనం
తీసుకోవాలన్నమాట, ఆలోచన చేయాలన్నమాట, గ్రహించుకోవాలి. ఏంటి బాప్తిస్మం అంటే ఏంటి, బాప్తిస్మం అంటే ఏంటి, మార్మన్స్ అంటే ఏంటి, పాప క్షమాపణ అంటే ఏంటి అనేది గ్రహింపు అనేది కలిగిన వారమే ఉంటే అందులో అప్పుడు తర్వాత నీవు అందులో బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వచ్చు అన్నమాట. అప్పటికప్పుడికో పెళ్ళికో లేకపోతే ఇంకో దానికో బాప్తిస్మం ఇచ్చే అది బాప్తిస్మే కాదనమాట. కనుక మనం కూడా ఏం చేయాలి అని అంటే ఈ యొక్క బాప్తిస్మాలు ఉన్నప్పుడు నిజమైన యొక్క గ్రహింపు కలిగిన వారంగా ఉండాలన్నమాట, నిజమైన యొక్క ఆలోచన కలిగి ఉండాలన్నమాట. అందుకే ఏం చేస్తూ వచ్చినాడంటే ఇప్పుడు రెండోదిగా మనం చూస్తూ వచ్చిన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో మన పాలు భాగస్థులుగా ఉండడానికి పిలువబడాలంటే పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉంటేనే అందులో మనం పాల్గొందాం. చూడండి, మూడవదిగా ఏంటి అని అంటే మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇక్కడ రాబడిన మాట ఏంటంటే ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేర్చుటకు కన్యకైన మరియ గర్భము ద్వారా లోకానికి రావడానికి 3వ తలంపు. దేనికంటే చెప్పండి, ఎందుకు కన్యక గర్భమున ఈ లోకానికి రావడానికి గల 3వ కారణం ఏంటి? ప్రవక్తల యొక్క మాటలను నెరవేర్పు కొరకు. జకరియా, ఆ తర్వాత ఇర్మియా, దానియేలు, ఈ యొక్క ప్రవక్తల యొక్క మాటలు నెరవేర్పు కొరకు. నెరవేర్చాలంటే ఏం చేయాలి అంటే ఆయన ఈ లోకానికి రావాల్సిన వారుగా ఉంటున్నాం. యెషయా కూడా అంటాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం చూడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. కాబట్టి ఆలకించుడి. చూడండి, దీంట్లో కూడా ఇక్కడ కూడా యెషయా ప్రవక్త కూడా ఏమని రాస్తూ వచ్చినాడు అంటే 7వ అధ్యాయం 14 వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. కాబట్టి యెషయా ప్రవక్త వర్ణిస్తూ వచ్చినాడు ఆల్రెడీ ముందే. కనుక ఇప్పుడు ఆయన యొక్క ప్రవచనాలు మనం ఏం చేయాలంట, నెరవేర్చబడాలంటే ఆయన ఈ లోకానికి కన్యక ఆయన మరియ గర్భం ద్వారా లోకానికి రావాలి. ఇదే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మన శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అంట. కాబట్టి ఇక్కడ అన్ని విషయాల్లో రాయబడుతూ వచ్చింది. యెషయా వర్ణిస్తూ వచ్చినాడు. అట్లా జకరియా, ఇర్మియా, దానియేలు వీరందరూ కూడా ఏం చేస్తూ వచ్చిన వారిగా ఉంటున్నారంటే ప్రవచనాల యొక్క నెరవేర్పు కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరియ ద్వారా జన్మించడానికి 3వ తలంపుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక చూడండి, ఇంకా ఏమంటున్నాడంటే ఒక మాట, మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయం 12-6 కలిసి ఉన్నాయి. 16 యోహాను చెడబెట్టబడనని యేసు విని వెళ్ళి నజరేతును విడిచి జబూలూను, నఫ్తాలిను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవరణనున్న సముద్ర తీరమునున్న అన్ని జనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగ జరిగెను. అది
ఎటువంటి పరిస్థితులు అంట ఎందుకు ఈ యొక్క యెషయా ప్రవక్త ద్వారా పలకబడిన నెరవేరుతూ వచ్చిందంటే, ఎందుకంటే జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను కావలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశంలోను మరణఛాయలో కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను. వాస్తవం. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ కన్యకైన మరియ ద్వారా ఎందుకయ్యా జన్మిస్తూ వచ్చినాడు అని అంటే, మూడవ తలంపుగా తన ప్రవక్త అయిన ప్రవచనాలను నెరవేర్పు కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడానికి గల మూడవ కారణం. నాలుగవ కారణం చూసుకుందాం రండి. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమస్త విషయంలోనూ ఆయన పాపం లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం మీదకు చేరుదుము. ఇక్కడ రాబడిన మాట ఏంటంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవమును లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లో మన వల్లే శోధింపబడి ఆయన పాపము లేనివాడుగా ఉండాలి. ఎలాంటి వాడుగా ఉండాలంట చెప్పండి? ప్రధాన యాజకుడు అంట చెప్పండి, పాపము లేనివాడుగా ఉండాలి. పాత నిబంధన కాలంలో చూస్తే నడుముకు తాడు కట్టుకొని ఆ యొక్క అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళేవాడు. ఒకవేళ బహుశా అతనిలో పాపం కనబడితే అక్కడే మొత్తేవాడు దేవుడు. కనుక ఈ యొక్క ప్రధాన యాజకుడు ఏంటి అంట, పరిశుద్ధుడుగా ఉండాలన్నమాట. కనుక పాపం లేనివాడుగా ఉండాలి. కనుక పాపం చేయవాడు పాపమునకు దాసుడు. కనుక ఇప్పుడు ఈ యొక్క ప్రధాన యాజకుడిగా ఎలాగుండాలి అని అంటే, పాత నిబంధన కాలంలో తాడు కట్టి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తనలో ఏదైనా చిన్న పొరపాటు కనబడినప్పుడు, చిన్న ఏదైనా పాపం కనబడినప్పుడు ఏం చేశాడంటే దేవుడు అని మొత్తేవాడు. మొత్తితే ఏంటంటే మిగతా వాళ్ళు పోయేదానికి వీలు లేదు కనుక తన నడుముకు తాడు ఉంటుంది కనుక బయటికి లాగేవారు అన్నమాట. కనుక ఈ యొక్క ప్రధాన యాజకుడు కూడా ఎటువంటి వాడుగా ఉండాలి అని అంటే పరిశుద్ధుడైనగా ఉండాలన్నమాట. కనుక ప్రధాన యాజకుల్లో కూడా ఈ యొక్క పాపం ఉంటే ఏమవుతుంది అని అంటే, చూడండి 7వ అధ్యాయము 26వ వచనంలో, పవిత్రుడను నిర్దోషియు నిష్కళంకుడును పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కనుక ఒక మనిషికి పాత నిబంధన కాలంలో ఒక మనిషికి ఒకడు ఏదో పాపం చేస్తూ వచ్చినప్పుడు ఒక మనిషికి మధ్యవర్తి, దేవునికి ఆ యొక్క తర్వాత ప్రధాన దేవునికి మనుషునికి మధ్యవర్తి ఎవరు? ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు ఉన్నప్పుడు ఎలాగుండాలి అని అంటే పవిత్రుడును నిర్దోషియు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండేవాడును ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన మంచి ఒక ప్రధాన యాజకుడు. ఎలాగుండాలంట, దేవునికి మధ్యవర్తిగా, అంటే మనుషునికి మధ్యవర్తిగా ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడుగా ఉండాలంటే పవిత్రుడుగా ఉండాలన్నమాట. కనుక ఆయన పరిశుద్ధుడైనగా కనపడాలన్నమాట. కనుక ఈయన మధ్యవర్తి అయిన జీవితం. అందుకే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన మధ్యవర్తి అయితే వచ్చినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన దేశమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం మందు కొట్టివేటి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏం చేస్తూ వచ్చినాడంట? ఏకం చేస్తూ వచ్చినాడు. మన ఉభయులను ఏకం చేస్తూ వచ్చినాడు. ఈ ప్రధాన యాజకుడు ఇట్టివాడు మనకు సరిపోయినవాడు.
కనుక ఈ ప్రధాన యొక్క యాజకునిలో ఉన్నటువంటి ఈ యొక్క 4వ లక్షణాన్ని మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. కనుక నీ జీవితం నా జీవితం అంటే పాపము లేనివాడుగా ఉండాలి. కనుక అటువంటి యొక్క పాప జీవితం కలిగి ఉండి ఏమవుతుందంట, కొద్దిగా కూడా ఏమీ కూడా మనలో కనబడుకోవద్దు అన్నమాట. పరిశుద్ధమైన జీవితం ప్రధాన యాజకుడుగా ఈ లోకంలో 4వదిగా చూస్తే ఆయన ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు ఎలాగున్నాడు అనేది ఇప్పుడు మనం చూస్తూ వచ్చినాం. కనుక ఇంకొక మాట మనం చూసుకొని ప్రభు యొక్క బలలో మనం పాల్పొందడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి 7వ అధ్యాయం ఇబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. 7:26 పవిత్రుడను నిర్దోషియు పాపములో చేరక ప్రత్యేకబడిన వాడి ఆకాశ మండలము కంటే మిక్కిలి చేయనివాడుగా మనకు సరిపోయినవాడు. అంటే ఏంటంటే ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలన్నమాట. ప్రత్యేకమైన జీవితం. ఈ ప్రధాన యాజకుడు ఎలాగుంటూ ఉన్నాడు మనకు అని అంటే, మత్తయి రాసిన సువార్తలో ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనములో, అప్పుడు అమ్మా ఏం చదువుతున్నా తల్లి? 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగాను తన ప్రాణం ఇచ్చుటకు వచ్చానని చెప్పి. ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడంట అంటే, పరిచర్య చేయడానికి మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు అయినా వచ్చినాడు అనమాట ప్రధాన యాజకుడు. ఎటువంటి అంటే ప్రత్యేకమైన జీవితం. కనుక ఈ యొక్క పరిచర్య చేయించడం రాలేదు, కానీ లోకంలో ఉన్నటువంటి యొక్క ప్రత్యేకమైన జీవితం కలిగిన వాడిగా ఉంటున్నాడు. కనుక అన్ని జనుల యొక్క ఆచారాలను కలిగిన వారంగా ఉంటూ, తర్వాత లోకంలో మన ఇష్టానుసమైన జీవితం జీవిస్తూ, అలాగనే కఠినమైన హృదయంతో మనం పరీక్షించుకోకుండా అలాగనే పాలు పొందితే ఏమవుతుంది అంటే మనకు ఎంతో కఠినమైన యొక్క శిక్ష అనేది ఉంటుంది అన్నమాట. కనుక దేవుని యొక్క వాక్యానుసారంగా ఇప్పుడు కన్యక మరి అయిన గర్భము ద్వారా ఈ యొక్క ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు రావడానికి గల కారణాలు 5 అంతలు చూసుకుంటూ వచ్చినాం. మొట్టమొదటి ఏది చెప్పండి త్వరగా బలలో పాల్పొంది. మొట్టమొదటిగా దేవుని యొక్క కుమారుడు, రెండోది పరిశుద్ధుడును, 3 ప్రవక్తుల యొక్క ప్రవచనాలు నెరవేర్చుట కొరకు, 4వది ప్రధాన యాజకుడు, 5వది ప్రత్యేకమైన జీవితం. ప్రధాన యాజకుడు ప్రత్యేకమైన జీవితం కలిగిన వారుగా ఉండాలి. ఈ యొక్క 5 అంతల యొక్క అనుభవాలు ఉండేదాని కొరికే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కన్యక మరి అయిన గర్భము ద్వారా ఈ లోకానికి రావడానికి గల కారణము అది. కనుక అన్ని విషయాల్లో మనం ఏం చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యంలో మనం మలుచుకొని మనం పరీక్షించుకొని అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్ర నీవు నేను మనం తాగాలన్నమాట. కనుక ఏదో ఆశామాషగా ఏదో చెప్పినాడు అని చెప్పి దాన్ని విని విడిచిపెట్టినట్టు కాకుండా అనుభవించాలన్నమాట. దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించి విని హృదయంలో దాన్ని ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు ఇంకా కొన్ని తలంపులు బయలుపరచబడతాయి అన్నమాట. దేవుడు మనకు బయలుపరుస్తాడు. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీవు నేను మనం కూడా ప్రభు యొక్క బలలో పాలుపంచున కాబట్టి ప్రతి మనుష్యుడు తను ఏం చేసుకోవాలంటే ఇప్పుడు పరీక్షించుకుని అలా చేశారు రిటర్న్ తిని ఆ పాత్రను మనం తాగమని పోయి కన్యక మరి అయిన ఈ యొక్క గర్భము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి రావబడిన ఇక 5 కారణాలు మనం చూసుకుంటూ వచ్చినాం. కనుక అటువంటి యొక్క జీవితం కలిగిన వారి అంటే వాక్యపు యొక్క వెలుగులో ఈనాడు మనకు ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలన్నమాట. మనం లోకం నుండి మనం వేరు చేస్తూ వచ్చినాడు ప్రత్యేకమైన జీవితం. అన్నిట్లో కూడా ప్రత్యేకత కనపడాలన్నమాట. అన్నిట్లో ఒక ప్రత్యేకమైన జీవితం కలిగిన వారమే ఉంటేనే మనం అందులో మనం పాలు పొందొచ్చు. లేకపోతే అన్నీ ఏంటంట ఆచారాలు పద్ధతులు అన్నీ కలిగించుకొని అన్నీ చేస్తే ఏమవుతుందంటే ఏమీ ప్రయోజనం లేదు, తిని తాగిన వృధా.
కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం అలా పరీక్షించుకొని అలా చేసి అరటిని తిని ఆ పాత్రను తాగునట్టు మనకు సహాయం చేయను. రండి, దేవుని యొక్క వాక్యంలో మనం మోకరించుకొని పరీక్షించుకొని సరి చేసుకొని అలా చేసి అరటిని తిని ఆ పాత్రను తాగడానికి మనకు సహాయం చేయనుగాక.